హాయ్. ఇప్పుడు ఇఫ్ ఆర్ కండిషన్స్ ఎలా ఇఫ్తో అండ్ కానీ ఆర్ కానీ ఎలా యూజ్ చేయాలి అనేది సింపుల్గా తెలుసుకుందాం. ఓకేనా? ఇఫ్ అండ్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇఫ్ ఆర్ ఎక్కడ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ టెస్ట్ అనేది ఉన్నాయి. సో నార్మల్గా ఓవరాల్ రిజల్ట్ పాస్ రావాలి అంటే ఇది ఈ మూడు కూడా పాస్ అనేది రావాలి. దానికి ఎలా కండిషన్ ఇస్తాం? ఫస్ట్ ఇఫ్ కండిషన్, ఆబ్వియస్లీ ఇఫ్ కండిషన్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ అండ్ కండిషన్ ఇస్తాం. అండ్ అంటే మనకి నార్మల్గా అండ్ ఎలా వర్క్ అవుతుంది, మనకి అలానే వర్క్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? పాస్ అని రావాలి. ఓకే. సో ఫస్ట్ లాజిక్. సెకండ్ లాజిక్ ఏంటి? సెకండ్ టెస్ట్ కూడా ఏం రావాలి? ఈజ్ ఈక్వల్ టు పాస్ రావాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఈక్వల్ టు పాస్ రావాలి. సో ఇక్కడతో ఇఫ్ కండిషన్ అండ్ కండిషన్ అనేది కంప్లీట్ అయింది లోపల చూస్తే. సో దానికి నెక్స్ట్ ఇమీడియట్గా కామా పెడితే వాల్యూ ఇఫ్ ట్రూ అంటే ఈ కండిషన్ అంతా ఒకటే కండిషన్ కింద ఈ మూడు మీట్ అవ్వాలి, అండ్ ఉంది కాబట్టి. సో కామా పెట్టగానే మీకు వాల్యూ ఇఫ్ ట్రూ అని హైలైట్ అయింది చూడండి. సో వాల్యూ ఇఫ్ ట్రూ అయితే ఏం రావాలి? మనకి పాస్ రావాలి. సో కామా పెట్టగానే నెక్స్ట్ వాల్యూ ఇఫ్ ఫాల్స్ అయితే ఏం రావాలి? ఫెయిల్ అని రావాలి. సింపుల్. సో ఎంటర్ కొడితే ఇలా వస్తుంది. సింపుల్. సో ఇది ఇఫ్ ఫార్ములాతో అన్ని యూజ్ చేసి. సో ఇఫ్ ఫార్ములాతో ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? నెక్స్ట్ ఇఫ్ ఆర్. సో ఇక్కడ సేమ్ వే అండ్ బదులు ఆర్. ఎలా అంటే మీకు ఇది కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎందులో అన్నా ఒకటి పాస్ అని వస్తే పాస్ అని వచ్చేలా. సింపుల్. ఇఫ్ ఆర్ ఫంక్షన్లో లాజికల్ టెస్ట్ 1 అగైన్ ఈజ్ ఈక్వల్ టు పాస్ అయితే నెక్స్ట్ లాజికల్ టెస్ట్ 2 పాస్ అయితే ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ కామా ఈజ్ ఈక్వల్ టు పాస్ అయితే ఈ మూడిట్లో ఏదో అండి. ఇక్కడ ఆర్ కాబట్టి ఈ మూడు కండిషన్స్లో ఏదన్నా ఒక కండిషన్ మీట్ అయితే చాలు. ఏం రావాలి మనకి? కామా పెట్టగానే వాల్యూ ఇఫ్ ట్రూ పాస్, లేకపోతే ఫెయిల్. సో నాకు తెలిసి ఇప్పుడు అన్నీ పాస్ వస్తాయి, ఎందుకంటే ఏదన్నా ఇక్కడ మూడు ఫెయిల్ ఉన్నాయి కాబట్టి ఫెయిల్ వచ్చింది. సో ఏదన్నా ఒక్కటి పాస్ పెడితే పాస్ వచ్చేస్తుంది. అండ్ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్రతి క్రైటీరియా మీట్ అవ్వాలి అప్పుడు అండ్. సో ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ మీట్ అయితే చాలు. సో సో దట్స్ ద డిఫరెన్స్. అది ఒక్కటే డిఫరెన్స్. అర్థమైంది కదా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.